శ్రీరామ పట్టాభిషేకం మహోత్సవం నేత్ర పర్వంగా సాగింది. తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా దంపతులు హాజరై ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. శ్రీరామ పట్టాభిషేకం చూసేందుకు భక్తులు వేలాదిగా మిథిలా స్టేడియానికి తరలివచ్చారు. రామచంద్రమూర్తి నారాయణుడు కనుకనే నారాయణుడైనటువంటి రామచంద్రుడు సింహాసనం మీదకి ఎక్కాలి అనంటే సామాన్యమైనటువంటి మానవులెక్కిన సింహాసనం రాముడికి ఎందుకు అని ఆ రాముడి పాదుకలే దాన్ని పవిత్రం చేయగలవు అని తెలిసినటువంటి భరతుడు రాముడి కాళ్లకు ధరించినటువంటి పాదరక్షల్ని ముందుగా సింహాసనం మీద పెట్టాడు. ముందు పట్టాభిషేకం దేనికైందంటే సింహాసనంలో పాదుకలకు పట్టాభిషేకం జరిగింది. రామాయణం మొత్తంలో మొట్టమొదటి పట్టాభిషేకం రాముడికి కాదు, పాదుకలకి పట్టాభిషేకం. రామ పాదుకలకి పాదరక్షలకి పట్టాభిషేకం జరిగింది కనుక అలాంటి పాదుకాది కిరీటాంతంగా ఇప్పుడు అర్చక స్వామికి ఇవన్నీ సమర్పిస్తారు. ముందుగా పాదుకా పట్టాభిషేకం జరిగిన తర్వాత మిగతా పట్టాభిషేకం అంతా కూడా జరుగుతుంది. వాటిని మనం వరుసగా సేవిద్దాం. ఆవాహిత మండలత్రయాధిష్టాన దేవతాభ్యో నమః. యథాస్థానం ప్రతిష్టాపయామి. భగవన్మంత్రమూర్తే స్వపదమాసాదయా సాదయా క్షమస్వ. ఓం తతః త్రీణి పదేతి మంత్రేణ భగవతే శ్రీరామచంద్రాయ పాదుకాద్వయం సమర్పయేత్. ఓం త్రిపురావిచక్రమే విష్ణుర్గోపాదాభ్యః అరో ధర్మాణి ధారయన్ గోవింద ఇంద్రస్య యుజ్యస్సః తద్విష్ణోః పరమం పదగుంజనాపశ్యంతి సూరయః దివీవచక్షురాదధం తద్విప్రాసోజమన్యవో జాగృవాం జగలో రామచంద్ర భగవానికి పరమం పదం. పాదుకా పట్టాభిషేకం జరిగింది, పాదుకా సమర్పణం జరిగింది. ఆ పాదుకల్లో ఆదిశేషుణ్ణి ఆవాహనం చేస్తారు. ఆదిశేషుడే తాను భగవంతుడికి ఏ ఏ సందర్భంలో ఏ ఏ సేవ చేయాలో ఆ సేవకు తగినట్లుగా ఆయా రూపాలని ధరిస్తాట. నివాస శయ్యాసన పాదుకాంశుకోపధాన వర్షాతప వారణాదిభి అని భగవంతుడు ఎక్కడైనా ఉండాలి అనుకుంటే మనమంతా కూడా గుళ్ళు అంటాం, గోపురాలు అంటాం, ఆలయాలు అంటాం. ఆ ఆలయాన్ని కేవలం అది ఆలయం అని కాదు అర్థం, ఆదిశేషుడే ఆలయంగా ఉన్నాడని అర్థం. నివాస భగవంతుడు ఎక్కడైనా ఉండాలనుకుంటే నివాసంగా ఆదిశేషుడు అవుతాడు. భగవంతుడు పడుకోవాలనుకుంటే శయ్య, ఆదిశేషుడు అందరికీ తెలుసు ఆదిశేషుడి మీద భగవంతుడు పవళించి ఉంటాడని శయ్య. భగవంతుడు కూర్చోవాలంటే ఇప్పుడు ఆ సింహాసనం ఉన్నదే, ఆ సింహాసనాన్ని కేవలం ఒక సింహాసనంగా భావించడం కాదు, ఆ సింహాసనం కూడా ఆదిశేషుడే ఆ రూపంలో ఉన్నాడు అని అర్థం. శయ్యాసన పాదుక, భగవంతుడు నడవాలి అనుకుంటే పాదుకల రూపంలో ఉండి భగవంతుడి సేవ చేస్తాట. ఇలాగా స్వామి ఏ ఏ సేవలను ఈ ఆదిశేషుడు ద్వారా స్వీకరించాలనుకుంటాడో ఆయా సేవలను ఆయా రూపాల్లో అందించేటువంటి గొప్ప దాసుడు గనుక దాసానుదాసుడైనటువంటి ఆదిశేషుడు. అలాంటి ఆదిశేషుణ్ణి ఆ పాదుకల్లో ఆవాహనం చేయడం జరిగింది. పాదుకా పట్టాభిషేకం ఇప్పుడు జరిగింది. ఆ తర్వాత రాజఖడ్గాన్ని సమర్పించబోతున్నారు. సామ్రాజ్య విధిమంత్రేణ భగవతే శ్రీరామభద్రాయ రాజదండం సమర్పయేత్. రాజదండాన్ని స్వామివారికి సమర్పిస్తున్నారు. ఓం సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం పారమేష్ఠ్యం రాజ్యం మహారాజ్యమాధిపత్యమయం. జయబోలో రామభద్ర భగవానికి. రాజదండం అంటే ఏమిటండి అంటే రాజులకి ఒక శక్తి. ఆ శక్తి ఏమిటంటే తప్పు చేసిన వాడిని శిక్షించాలి, తప్పు చేయకపోతే వాడిని శిక్షించకూడదు. ఒకవేళ తప్పు చేయని వాడికి కనుక శిక్ష వేస్తే రాజులకి పెద్ద శిక్ష పడుతుంది నరకంలో. కనుక తప్పు చేయని వాడికి ఎప్పుడూ శిక్ష పడకూడదు.
ఎవరైతే తప్పు చేశాడో తప్పు చేసిన వాడు తప్పించుకోకూడదు. దాన్ని నిర్ధారించేటువంటిది రాజదండం అంటారు. రాజదండం, ఆ దండం ద్వారా దండం దశగుణం భవేత్ అని, దండం ద్వారా ఎవరైతే తప్పు చేశాడో తప్పు చేసిన వాడిని శిక్షిస్తాడు ఆయన. శిక్షించడానికి తన చేత పట్టుకునేటువంటి ఒక గొప్ప శక్తి రూపమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి దండం, కర్రకు రాజదండం అని పేరు. అది ఉన్నంత వరకు ఆయన ఒక గొప్ప అధికారంలో ఉన్నట్లు. భగవంతుడు రామచంద్రమూర్తికి అటువంటి ఒక గొప్ప అధికారాన్ని చూపించేటువంటి రాజదండం, దాంట్లో విశ్వక్సేనుడు అనేటువంటి దేవతను ఆవాహనం చేస్తారు. ఆ రాజదండాన్ని సమర్పించడం జరిగింది. ఆ తర్వాత హిరణ్యవర్ణామితి మంత్రేణ భగవతే శ్రీ వైకుంఠరామాయ రాజముద్రికాం సమర్పయేత్. రాజముద్రికను సమర్పిస్తూ ఉన్నారు. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో భవామహ. జయ బోలో వైకుంఠరామ భగవానికి రాజముద్రికాం సమర్పయామి. రాజముద్రికను సమర్పించడం జరిగింది. మనకి సంస్కృతంలో ఉంగరానికి ఉన్నటువంటి పేర్లు రెండే రెండు, ఒకటి అంగుళీయకము, రెండు ముద్రిక అనేటువంటిది. మనమంతా పెట్టుకునేటువంటిది అంగుళీయకమైతే కేవలం రాజు మాత్రమే ధరించేటువంటిది రాజముద్రిక. ఈ రాజముద్రిక అంటే ఇప్పుడు మనం విచ్చేస్తున్నటువంటి గవర్నర్ గారు జీవో పైన ఎలాగైతే స్టాంపు వేసి సంతకం పెడితే ఆమోదంలోకి వెళుతుందో, అలాగే రాజు చేసినటువంటి శాసనం చెల్లుబాటు కావాలయ్యా అంటే ఈ ప్రధానమైనటువంటిది ముద్రిక. అటువంటి రాజముద్రికను, లక్ష్మీదేవిని ఆవాహన చేసినటువంటి దివ్యమైనటువంటి ముద్రికను రాజు అయినటువంటి రామచంద్రమూర్తికి సమర్పించారు. ఆ తరువాత గౌరవ తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గారు శివప్రతాప్ శుక్లా గారు పట్టాభిషేకానికి విచ్చేశారు దంపతి సమేతంగా. మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రథమ పౌరులు వారు. ఈ పట్టాభిషేక సందర్భంగా జగచ్చక్రవర్తి అయినటువంటి రామచంద్రమూర్తి వారికి ఆ రాష్ట్ర గవర్నర్ దంపతులు పట్టు వస్త్రాలను సమర్పిస్తూ ఉన్నారు. రామచంద్రమూర్తి ఎదురుగా అందరూ ఆయనకు సేవకులే అని సేవాపరాహ శివ సురేష కృషానుధర్మ రక్షోంబునాథ పవమాన ధనాధినాథా బద్ధాంజలి ప్రవిలసన్ నిజ శీర్షదేశాః అని అంటారు. సేవాపరాహ అష్టదిక్పాలకులైనటువంటి వారంతా కూడా సేవాపరులై ఆ రామచంద్రమూర్తి యొక్క సన్నిధానంలో సేవ చేయాలి అనేటువంటి భావనతో శివ సురేష కృషానుధర్మ, పరమశివుడు, ఇంద్రుడు, కృషానుడు, అగ్నిదేవుడు అన్నమాట. కృషానుడు అంటే అగ్నిదేవుడు, ధర్మరాజు, వీళ్ళందరూ కూడా దిక్పాలకులు. శివ సురేష కృషాను ధర్మ రక్షోంబునాథ పవమాన ధనాధినాథాః అంటే అష్టదిక్పాలకులుగా ఉండేటువంటి కుబేరుడు, నైరుతి, వాయువు మొదలైనటువంటి వీరందరూ సేవాపరాహ, భగవంతుడికి సేవ చేయాలి అనేటువంటి భావనతో ఆయన యొక్క సేవాపరులై వారంతా కూడా నిజశీర్షదేశాః బద్ధాంజలి ప్రవిలసన్ నిజశీర్షదేశాః చేతులు జోడించుకొని తల వంచుకొని ఏ విధంగా అయితే హనుమంతుడు రామచంద్రమూర్తి ఎదురుగా ఏ విధంగా బద్ధాంజలి అయి ఉంటారో ఆ విధంగా వారందరూ ఉంటారంటారు. కనుక ఈనాడు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రథమ పౌరులైనటువంటి మన రాష్ట్ర గవర్నర్ గారు శివప్రతాప్ శుక్లా గారు దంపతి సమేతంగా విచ్చేసి రామచంద్రమూర్తి యొక్క సేవలో వారు ఈనాడు ఆ స్వామివారికి ఈ పట్టు వస్త్రాలను సమర్పిస్తూ ఉన్నారు. స్వామివారికి పట్టాభిషేక సందర్భంగా ధరింపజేసేటువంటి
ఆ రాజముద్రికను సమర్పించడం జరిగింది. ఇప్పుడు స్వామివారికి ఆభరణాలను, బంగారు ఆభరణాలను ఈ సందర్భంగా సమర్పిస్తూ ఉన్నారు అర్చక స్వాములు. నీలాసూక్తేన భగవతే శ్రీభద్రాద్రిరామాయ సువర్ణ ఆభరణాన్ సమర్పయేత్. మనకి ఈ పట్టాభిషేకంలో నిన్న ఎలాగైతే స్వామివారికి పచ్చల పథకం, చింతాకు పథకం, అలాగే లక్ష్మణస్వామికి రామమాడతో కూడినటువంటి దాన్ని ధరింపజేస్తారో అదేవిధంగా రామచంద్రమూర్తికి పచ్చల పథకాన్ని ఇప్పుడు ధరింపజేస్తూ ఉన్నారు. హృదవతే సవితరాధిపత్యై ప్రయస్వధీరంధిరాశానో అస్తు. ధ్రువాదిశాం చింతాకు పథకం, సీతమ్మ వారికి సమర్పించేటువంటి చింతాకు పథకం, అది కూడా పట్టాభిషేక సందర్భంగా సీతమ్మ వారికి ఈనాడు అలంకరించబోతున్నారు. రామదాసు గారు ఈ పథకాన్ని 10,000 వరహాలతో తయారు చేయించారట ఆ రోజుల్లో. ఆ చింతాకు పథకాన్ని అమ్మవారికి ఇప్పుడు అర్చక స్వాములు ధరింపజేస్తూ ఉన్నారు. అలాగే ఇది రామమాడ అంటారు. అర్చక స్వామి మీకు దర్శింపజేస్తున్నారు. తానీషా గారికి ఆనాడు రామలక్ష్మణులు ఇద్దరు వెళ్ళి రామదాసుని జైలు నుంచి విడిపించడానికై ఇలాంటి నాణాలు, దాంట్లో లాకెట్ లాగా ఉన్నది కదా, అలాంటి నాణాలను 10 లక్షల నాణాలు ఇచ్చి విడిపించారట. 6 లక్షల బంగారు నాణాలు ఇచ్చి విడిపించారట. ఆ నాణాల్లో ఒక నాణం ఇది. దీన్ని ఈ గొలుసులో పొదిగి లక్ష్మణస్వామికి ఈ సందర్భంగా సమర్పిస్తారు, కళ్యాణంలో గాని పట్టాభిషేకంలో గాని. ఓం మహాదేవ్యై చ విద్మహే శ్రీభూషక్షే ధీమహి తన్నో నీలా ప్రచోదయాత్. జయ బోలో భద్రాద్రి రామ భగవానికి, సీతామాతకు, రామానుజస్వామికి. ఈ విధంగా మనకు బంగారు ఆభరణాలు ధరింపజేసిన తర్వాత స్వామివారికి ఈ రాజలాంఛనాల్లో ఆ స్వామివారికి వీచేటువంటి చామరాలు కూడా 2. ఈ 2 చామరాలను ఆనాడు ఒక సందర్భంలో లక్ష్మణస్వామి గొడుగు పట్టుకొని గొడుగుతో పాటుగా చామరాన్ని కూడా వీశారట. అంటే 2 కైంకర్యాలు ఒకేసారి చేశాడు 2 చేతులతో అని అంటారు. కనుక ఆ విధంగా ఈనాడు సుపర్ణోసీతి మంత్రేణ భగవతే శ్రీ ఓంకార రామాయ చామరద్వయం సమర్పయేత్. ఓం సుపర్ణోసి గరుత్మాత్రివృతే శిరోగాయత్రం చక్షుస్తోమ ఆత్మా సామతే ధనుర్వామదేవ్యం బృహద్రధంతరే పక్షో యజ్ఞాయజ్ఞయం పుచ్చం ఛందాగస్యంగాని ధిష్ణయా శఫాయజోడుం శ్రీనామా సువర్ణోసి గరుత్మాన్ దివం గచ్చతు వఃపదా. జయ బోలో ఓంకార రామ భగవానికి. ఈ చామరాలు అవి 2 ఆనాడు స్వామికి ఆ పట్టాభిషేకంలో లక్ష్మణుడు మొదలైనటువంటి వారు వీచిన ఆ చామరంలో గరుత్మంతుడిని ఆవాహనం చేస్తారు. ప్రతినిత్యం గరుత్మంతుడు తన రెక్కలతోటి స్వామివారికి వింజామరలు వీస్తాట ఆయన. కనుక ఆ గరుత్మంతుడి యొక్క స్వరూపంగా ఆ చామరాలని భావిస్తారు. ఆ చామరాలను ఈ సందర్భంగా స్వామివారికి సమర్పించారు. రాజ్యలక్ష్మ్యా గృహంధన్యం చాక్షుష్యం ఛత్రధారణం అంటూ నీతి శాస్త్రం మనకి తెలియజేస్తోంది. రాజ్యలక్ష్మికి గృహంట ఈ గొడుగు. అంతేకాకుండా ఏకఛత్రాధిపత్యము అంటారు. అంటే ఒక గొడుగు కిందకి పరిపాలన మొత్తం రావాలి అని చెప్పి రాజాధిరాజు ఎవరయ్యా అంటే రామచంద్రమూర్తి. అదుగోండి అటువంటి రాజాధిరాజత్వాన్ని సిద్ధింపజేసేటువంటిది ఈ ఛత్రము. అటువంటి దివ్యమైనటువంటి ఛత్రంలో అనంతుణ్ణి ఆవాహన చేస్తారు. అలా ఆవాహన చేసినటువంటి దివ్యమైనటువంటి ఛత్రాన్ని రామచంద్రమూర్తికి సమర్పించబోతూ ఉన్నారు.
ततः हिरण्यगर्भेति मन्त्रेण भगवते श्रीरामनारायणाय स्वर्णच्छत्रं समर्पयेत्। ॐ हिरण्यगर्भसमवर्तदाग्रे भूतस्य जातः पथिरेक आसीत् सदाधारपृथिवीन्द्रामुदेवाङ्गस्मै देवाय हविषा विधेम। ఛత్రం సమర్పణం జరిగింది. ఆ తర్వాత రాజఖడ్గ సమర్పణం జరగబోతున్నది. ఈ ఛత్రం ధరించినటువంటి రాముడు ప్రపంచానికి మొత్తానికి అధిపతి అని తెలియజేయడం కోసమని సింహాసనంపై ఆ ఛత్రాన్ని వెంబజేస్తున్నారు. అదేవిధంగా ప్రత్యేకమైనటువంటి ఛత్రాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ ఛత్రంలో ఆదిశేషుణ్ణి ఆవాహనం చేస్తారు. ఆదిశేషుడే భగవంతుడికి ఒక ఛత్ర రూపంలో ఉంటాడు గనక ఆదిశేష దేవతాకమైనటువంటి ఛత్ర సమర్పణం ఈ సందర్భంలో జరిగింది. ఆ తర్వాత స్వామివారికి ఈ పట్టాభిషేక సమయంలో ఖడ్గాన్ని సమర్పిస్తారు. ఈ ఖడ్గం ఒక విశేషమైనటువంటి ఖడ్గం, అలాగే కిరీటం కూడా. ఇది మధ్వ సంప్రదాయానికి చెందినటువంటి మహనీయులు, ఒక యతీశ్వరులైనటువంటి ఉత్తరాది మఠ స్వామివారు సత్యాత్మతీర్థులు అనేటువంటి వారు సమర్పించినటువంటిది. ఇది ఒక 2 ఏళ్ల క్రితం మనకు వారు ప్రత్యేకించి ఈ బంగారు ఖడ్గాన్ని స్వామివారికి సమర్పించారు. ఆ ఖడ్గాన్ని ఈ పట్టాభిషేక సందర్భంలో స్వామివారికి ఇప్పుడు మనం సమర్పిస్తూ ఉన్నాం. విష్ణోరరాటమసీతి మంత్రేణ భగవతే శ్రీ రఘువీరాయ రాజఖడ్గం సమర్పయేత్. ఓం విష్ణోరరాటమసి విష్ణో కృష్ణమసి విష్ణోశ్చత్రే విష్ణో విష్ణోర్ధ్రువమసి వైష్ణవమసి విష్ణవే రక్షోసురాణాం కఠినోగ్రకంఠచ్ఛేదక్షరక్షోణిదదిగ్ధారం తన్నందకం నామ హరే ప్రదీప్తం ఖడ్గం సదాహం శరణం ప్రపద్యే. జయ బోలో రఘువీర మహారాజ్ కీ. ఖడ్గాల్లక్ష్మీ స్తథా రాజ్యం యశః ఖడ్గాదవాప్యతే ఖడ్గాద్వైరి వినాశంచ యత్నాత్తం అభిదద్మహే అంటుంది రాజనీతి శాస్త్రము. ఈ ఖడ్గం వల్లే లక్ష్మి లభిస్తుందిట, రాజ్యం లభిస్తుందిట, కీర్తి లభిస్తుందిట. అంతేకాకుండా ఈ ఖడ్గాన్ని ధరించటం వల్లే వైరి వినాశనం కూడా చేకూరుతుంది అని మనకి నీతి శాస్త్రము ఖడ్గధారణ వల్ల కలిగేటువంటి ఫలితాన్ని తెలియజేస్తోంది. అటువంటి దివ్యమైనటువంటి రాజఖడ్గాన్ని చక్రవర్తి కాబోయేటువంటి రామచంద్రమూర్తికి సమర్పించడం జరిగింది. ఖడ్గ సమర్పణం జరిగిన తర్వాత చిట్ట చివర కిరీట సమర్పణం. ఈ కిరీటానికి సామ్రాట్ కిరీటం అని పేరు. ఈ కిరీటానికి మకుటం అని కూడా అంటారు. మకుటం అంటే అన్నిటికంటే పైన ఉత్తమమైనటువంటి శిరస్సును అలంకరించేది కనుక దానికి మకుటం అని పేరు. ఈ సామ్రాట్ కిరీటాన్ని మనకు 2011లో పరమ పూజ్యులు శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ జీయస్వామి వారు మనకు సమర్పించడం జరిగింది. ఆ కిరీటాన్ని ప్రతి సంవత్సరం మనం పట్టాభిషేక సమయంలో స్వామివారికి ఆ రాజ కిరీటంగా రాజముకుటంగా సమర్పిస్తూ ఉన్నాం. అంతా కూడా సేవించండి. ఆ కిరీటంలో మొత్తం ఆ సమ్రాట్ శక్తి అయినటువంటి విశ్వరూపుడైనటువంటి భగవంతుణ్ణి ఆవాహనం చేస్తారు, శ్రీమన్నారాయణుణ్ణి. ఆ కిరీటం రామచంద్రమూర్తి శిరస్సు మీద అలంకరింపబడుతుంది. రాజాధిరాజాయేతి మంత్రేణ భగవతే శ్రీమన్నారాయణాయ రాజమకుటం సమర్పయేత్. ఓం రాజాధిరాజాయ ప్రసవ్యసామినే నమో భజం శ్రవణాయ కుర్మహే కామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః.
మంగళం కోసలేంద్రాయ మహనీయగుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం భద్రాచలవాసాయ భద్రాయ పరమాత్మనే జానకీ ప్రాణనాథాయ రామచంద్రాయ మంగళం మంగళాశాసనపరైర్మదాచార్య పురోగమైః సర్వైస్తైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. జై బోలో రాజా రామచంద్ర భగవానికి సీతామాయికి లక్ష్మణస్వామికి పవనసుత హనుమానికి భద్రాద్రి రామ గోవింద వైకుంఠ రామ గోవింద ఓంకార రామ గోవింద రామనారాయణ గోవింద. ఇప్పుడు ఇక్కడ మనకు ఎదురుగా కలశాలు ఏర్పాటు చేశారు. ఈ కలశాల్లో ఆయా దిక్కుల్లో మొత్తం 9 కలశాలు ఉన్నాయి. 8 దిక్కుల్లోని 8 కలశాలు, మధ్యలో ఒక కలశం. ఈ 8 దిక్కుల్లో ఉండేటువంటి కలశాల్లో తూర్పు, పడమర మొదలైనటువంటి ప్రధానమైనటువంటి దిక్కుల్లో ఉండేటువంటి కలశాల్లో సముద్ర జలాలను, ఆయా విదిక్కుల్లో ఉండేటువంటి కలశాల్లో కూర్చోవాలండి. ఇంకా పట్టాభిషేక ముహూర్తం నదులను, మహోత్సవం ఇంకా పూర్తి కాలేదు. కూర్చోవాలి భక్తులంతా కూడా. నదీ జలాలను ఆవాహనం చేశారు. అదేవిధంగా మధ్యలో ఉండేటువంటి కలశంలో మొత్తం 500 నదులకు సంబంధించినటువంటి ఆ నదీ దేవతలను ఆవాహనం చేయడం జరిగింది. ఇది పట్టాభిషేకంలో ఇది ప్రధానమైనటువంటి ఘట్టం. మనకిక్కడ ఆభరణాలు అన్నీ కూడా సమర్పించిన తర్వాత అసలు పట్టాభిషేకం అంటేనే ఈ సముద్ర జలాలు, నదీ జలాలతోటి స్వామివారికి ప్రోక్షణ చేయడం అనేటువంటిదే ప్రధానం అన్నమాట. మనం ఎలాగైతే పెళ్ళిళ్ళలో జీలకర్ర బెల్లం పెట్టుకుంటే ముహూర్తం అంటామో, అదేవిధంగా పట్టాభిషేకంలో ముహూర్తం ఏది అంటే ఈ విధంగా ఈ కలశ జలాలను ప్రోక్షించడమే ముహూర్తం అన్నమాట. ఇదే ప్రధానం పట్టాభిషేకంలో. అంతా సేవించండి. ముఖ్యంగా ఈ పట్టాభిషేక దర్శనం అనేటువంటిది మనలో ఒక గొప్ప స్థైర్యాన్ని, మనకుండేటువంటి పదవులలో ఒక గొప్ప నిలకడను, అలాగే మనకు ఇతరుల్ని పోషించేటువంటి శక్తిని కలుగజేస్తుంది అన్నమాట. పట్టాభిషేకం అంటేనే పరిపాలన. ఆ పరిపాలన సుస్థిరంగా ఉండేట్లుగా ఈ పట్టాభిషేకం చేస్తుంది. రామచంద్రమూర్తికి జరిగేటువంటి ఈ పట్టాభిషేకాన్ని సేవించినటువంటి వారికి వారు చేసేటువంటి పరిపాలనలలో సరైనటువంటి నిలకడ, ధార్మికత్వం అనేటువంటిది ఏర్పడుతుంది. కనుక ఇక్కడ ఉండేటువంటి ప్రజాప్రతినిధులు ఉన్నారు, అదేవిధంగా రాష్ట్ర గవర్నర్ గారు ఉన్నారు, మన గౌరవ మంత్రివర్యులు వ్యవసాయ శాఖ మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు ఉన్నారు, తర్వాత ఎమ్మెల్యే గారు మొదలైనటువంటి పెద్దలంతా కూడా వేయించేసి ఉన్నారు. వారందరికీ రామచంద్రమూర్తి అనుగ్రహంతో వారు చేసేటువంటి పరిపాలనలో గొప్ప శక్తి ఏర్పడాలి, వారు సరైనటువంటి ప్రజాపాలనను అందించాలి అనేటువంటి దృక్పథంతో వారందరినీ సేవించమని కోరుతూ ఉన్నాం. ఇది చాలా ప్రధానమైనటువంటి ఘట్టం. రామచంద్రమూర్తి ఈ విధంగా మనం సేవిస్తే తద్వారా ఆయన యొక్క అనుగ్రహంతో మనలో గొప్ప రాజ్య పరిపాలనా శక్తి, దక్షత ఏర్పడుతుంది అని అంటారు. కనుక దాన్ని సేవిద్దాం. ఓం మిత్రోసి వరుణోసి సమహం విశ్వైర్దేవైః క్షత్రస్య నాభిరసి క్షత్రస్య యోనిరసి పశ్యాస్వా సామ్రాజ్యాయ సుక్రతుః దేవస్య త్వా సవితుః ప్రసవే అశ్వినోర్బాహుభ్యాం ఓష్ణో హస్తాభ్యాం అశ్వినోర్భైషజ్యేన తేజసే బ్రహ్మవర్చసాయాభిషించామి దేవస్య త్వా సవితుః ప్రసవే అశ్వినోర్బాహుభ్యాం ఓష్ణో హస్తాభ్యాం సరస్వత్యై భైషజ్యేన వీర్యాయాన్వాద్యాయాభిషించామి దేవస్య త్వా సవితుః ప్రసవే అశ్వినోర్బాహుభ్యాం
विष्णोहस्ताभ्याम् इन्द्रस्येन्द्रियेण श्रेयसे बलायाभिषिञ्चामि अर्यमणम् बृहस्पतिमिन्द्रम् दानाय चोदया वाचम् विष्णुगुम् सरस्वतीगुम् सवितारम् च वाजिनम् सोमगुम् राजानम् वरुणमग्निमन्वारभामहे आदित्याम् विष्णुगुम् सूर्यम् ब्रह्माणम् च बृहस्पतिम् देवस्य त्वा सवितुः प्रसवेऽस्मिनार्बाहुभ्याम् हस्ताभ्यागुम् सरस्वत्यै वाचो यन्तर्यन्त्रेणाग्नेस्त्वा साम्राज्येनाभिषिञ्चामीन्द्रस्य बृहस्पतेः त्वा साम्राज्येनाभिषिञ्चामि वसवस्त्वा पुरस्तादभिषिञ्चन्तु गायत्रेण छन्दसा रुद्रास्त्वा दक्षिणतोऽभिषिञ्चन्तु त्रयेष्टुभेन छन्दसा आदित्यास्त्वा पश्चादभिषिञ्चन्तु जागतेन छन्दसा विश्वे त्वा देवा उत्तरतोऽभिषिञ्चन्त्वानुष्टुभेन छन्दसा बृहस्पतिस्त्वोपरिष्टादभिषिञ्चतु पान्तेन छन्दसा ध्रुवाद्योर्ध्रुवा पृथिवी ध्रुवम् विश्वमिदम् जगते ध्रुवाः पर्वता इमे ध्रुवो राजाविषावयम् इहैवैर्विलाव्यधिष्ठाः पर्वत इलाविशाचलिः इन्द्र इवेह ध्रुवस्तिष्ठा इह राष्ट्रमुधारय अभिक्षदुतन्यतः अभये सन्तु शत्रवः इन्द्र इव वृत्रः तिष्ठा अवः क्षेत्राणि सञ्जयन् इन्द्रेण मदे भरते ध्रुवम् ध्रुवेण हविषा तस्मै देवाधिब्रवन् अयम् च ब्रह्मणस्पतिः ॐ ध्रुवम् देवजा वरुणो ध्रुवम् देवो बृहस्पतिः ध्रुवम् स इन्द्रश्चाग्निश्च राष्ट्रम् धारयताम् ध्रुवम् पट्टाभिषेकमुहूर्तस्य मुहूर्तो निगृह्णन्तु पट्टाभिषेकमुहूर्तस्य मुहूर्तोस्तु అందరూ కూడా నేను చెప్పేటువంటి శ్లోకాలు చెప్పండి. వసిష్ఠః वसिष्ठः వామదేవశ్చ वामदेवश्च జాబాలిః जाबालिः అథ కాశ్యపః अथ काश्यपः కాత్యాయనః कात्यायनः సుయజ్ఞశ్చ यज्ञश्च గౌతమో गौतमो విజయస్తథా विजयस्तथा తతః ततः సప్రయతో सप्रयतो వృద్ధో वृद्धो వసిష్ఠో शिष्ठो బ్రాహ్మణైః సహ ब्राह्मणैः सह రామం रामम् రత్నమయే रत्नमये పీఠే पीठे సహ సీతం सहसीतम् న్యవేశయత్ व्यवेशयत् వసిష్ఠో वसिष्ठो వామదేవశ్చ वामदेवश्च జాబాలిః जाबालिः అథ కాశ్యపః अथ काश्यपः కాత్యాయనః कात्यायनः సుయజ్ఞశ్చ सुयज्ञश्च గౌతమో गौतमो విజయస్తథా विजयस्तथा అభ్యషించన్ अभ्यषिञ्चन् నరవ్యాఘ్రం नरव्याघ्रम् ప్రసన్నేన प्रसन्नेन సుగంధినా सुगन्धिना
సలిలేన సలిలేన సహస్రాక్షం సహస్రాక్షం వసవో వసవో వాసవం యథా వాసవం యథా భద్రాచల నివాసాయ భద్రాయ పరమాత్మనే జానకీ ప్రాణనాథాయ రామచంద్రాయ మంగళం మంగళాశాసన పరైర్మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః వక్ృతాయాస్తు మంగళం.